నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్రాధ్యక్షులు రామచంద్రరావు. ప్రజలను కొనొద్దంటూ మోడీ అంటున్నారని, కాంగ్రెస్ బడా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మోడీ మెట్రో, ప్రజా రవాణా, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని సూచించారన్నారు. సంక్షోభ సమయాల్లో ప్రధానులుగా నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలకు సూచనలు చేశారని తెలిపారు. 1967లో బంగారం కొనొద్దని ఇందిరాగాంధీ అన్నారన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా భారత్లో పెరగలేదన్నారు. సాధారణ ప్రజల మీద ప్రభావం పడకుండా మోడీ పాలన కొనసాగుతోందన్నారు. 2013లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా 13/6/2013లో చిదంబరం గారు అన్నారు ఇండియన్స్కు ఏమని, చిదంబరం టు ఇండియన్స్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్. టైమ్స్ ఆఫ్ ఇండియా. చిదంబరం గారు 2013లో గోల్డ్ కొనొద్దన్నారు మీ కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్. మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేట్లేదు మీరు? మల్లికార్జున ఖర్గే ఏం చేస్తున్నారు అప్పుడు? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ఈ అప్పీల్స్ అన్నీ కూడా దేశం కోసము, దేశ ఒక ప్రగతి కోసము, దేశంలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ఉందాము. బంగారం కొంటే అది సగం కన్నా ఎక్కువ ఫారిన్ కంట్రీస్ తెప్పిస్తాం కాబట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతాయి. మనం ఫారిన్ గూడ్స్కి వెళ్తే మన నిధులన్నీ కూడా బయటికి పోతాయి. మనం లోకల్లో మనం కొంటే మన వాళ్ళ మధ్యనే అది ఉండిపోతుంది అనే ఆలోచనతోని ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తే దాన్ని తప్పు పట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకు ఇదొక తగదు, దేశ వ్యతిరేక చర్యగానే భావిస్తాం దీన్ని. ఎందుకంటే దేశభక్తి అనేది యుద్ధాలు, సరిహద్దులపై యుద్ధం చేయడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యవస్థని మనం ఏ విధంగా బలంగా ఉంచాలని చెప్పే ప్రయత్నం కూడా దేశభక్తియే. రాజకీయాలు ఉండొచ్చు కానీ ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉండకుండా అందరం కలిసే మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టే మనం ఈ ఆయిల్ కూడా చాలా దేశాల్లో రేషనింగ్ అవుతున్నాయి. 4 లీటర్లు, 8 లీటర్లు. శ్రీలంకలో అయితే 2 లీటర్లు రేషనింగ్, పాకిస్తాన్లో 8 లీటర్లు, బంగ్లాదేశ్లో 4 లీటర్లు. ఇది రేషనింగ్ ఉన్నటువంటి దీంట్లో. కాబట్టి మీ అందరికీ మీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కోరుతా ఉన్నాను.